హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసండి సంక్రాంతికి మనము ఇంటి ముందు ముగ్గులు అనేవి వేసుకుంటూ ఉంటాం కదండి. ఆ ముగ్గులో వేసే కలర్ని ఇంట్లోనే మనము ఎలాంటి కెమికల్ యూస్ చేయకుండా ఏ విధంగా రెడీ చేసుకోవచ్చో అది కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇప్పుడైతే చూసేద్దాము. ఫస్ట్ వీటికి కావాల్సిందండి ఒక ఉజాల, అలాగే ఫుడ్ కలర్స్ ఈ మధ్య అందరిలో ఉంటున్నాయండి. లేకపోతే చిన్నది 10 రూపీస్ది చిన్న డబ్బా తెచ్చుకోండి. నేనైతే 2 తీసుకొచ్చానండి, గ్రీన్ ఒకటి ఇంకా ఆరెంజ్. ఇది వచ్చేసి ఓన్లీ 10 రూపీసే పడింది అనమాట. ఉజాలా కూడా నాకు 10 రూపీసే పడింది. నాకు ఈ 3 కూడా 30 రూపీస్ అయితే పడ్డాయండి. 30 రూపీస్కి కొన్న 3 కలర్ని మనము 300 కలర్స్ అయితే చేయొచ్చండి. అది ఎలాగో ఇప్పుడైతే చూసేద్దాము. ఫస్ట్ అయితే 3 బౌల్స్ తీసుకొని అందులో కొంచెం ఉజాల, అలాగే ఫుడ్ కలర్ ఉంది కదండి, రెడ్ అలాగే గ్రీన్ వేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న ఈ వాటర్ని ఇప్పుడు తీసుకెళ్ళి ఒక పేపర్లో ముందుగానే మనము ముగ్గు పిండి వేసి పెట్టుకోవాలండి. వేసుకున్న ఆ ముగ్గు పిండిలో ఈ వాటరు మధ్యలో ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి. వాటర్ మొత్తం వేసేసుకొని చేతితో బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. చాలామందికి బయట తీసుకొచ్చే కెమికల్ ముగ్గులు వేయడం వల్ల చేతిలో దురదలు వచ్చే అవకాశం ఉంటుందండి. కొంతమందికి పట్టదనమాట. అందుకని ఇలా ఫుడ్ కలర్తో చేసుకున్నాం అనుకోండి, హెల్త్ కూడా చాలా మంచిది. చూస్తున్నారు కదా, ఆరెంజ్ కలరు ఎంత చక్కగా కనిపిస్తూ ఉందో. ఇప్పుడైతే మరొక టిష్యూ పేపర్లో నేనైతే ముగ్గు పిండి వేసుకున్నానండి. మనము ఉజాలా కలుపుకున్నాం కదా, ఆ నీళ్ళనైతే ఇందులో వేసుకుంటూ ఉన్నాను. ఉజాలా వేసిన నీళ్ళు కూడా చాలా మంచి కలర్ అయితే వచ్చిందండి. వీటిని చూస్తూ ఉంటే మనము ఎన్ని కలర్లైనా చేసుకోవచ్చు. బయట ఇన్ని రోజులు ఇవన్నీ తెలియక మనము వందలు పెట్టి కలర్స్ అయితే తీసుకొస్తూ ఉన్నామండి బయట నుంచి. పండగ సీజన్ అంటే చాలండి, 10 ఉన్నది కూడా 20 రూపాయలు పెట్టేస్తారు. అలా 20 రూపాయలు పెట్టిన మనము 12 కలర్లు కొనాలంటే ఎంత అవుతుందో మీరే లెక్క వేసుకోండి. అలాంటిది మనం ఇంట్లోనే 3 కలర్లతో 300 కలర్లు ఈజీగా చేసుకోవచ్చండి. ఇది మనకి ఇంకా ఆరలేదు కాబట్టి లైట్గా కనిపిస్తుందండి. ఎండలో పెట్టిన తర్వాత మనకి పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. దాని తర్వాత ఇంకా నేనైతే గ్రీన్ మిక్స్ చేశానండి. గ్రీన్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా కనిపిస్తూ ఉందో వీడియోలో. ఇలా కలుపుకున్న 3 రంగుల్ని నేనైతే ఎండలో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనము 2 కలర్స్ని కలిపి ఒక కలర్ అయితే రెడీ చేద్దామండి. ఫస్ట్ అయితే గ్రీన్ కలర్లోకి బ్లూ అనేది మిక్స్ చేద్దామండి. మిక్స్ చేసి స్పూన్తో బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు పేపర్లోకి ముగ్గు పిండి వేసుకొని మధ్యలో మనము ఇంకా ఆ రంగునైతే వేసేయడమే అండి. వేసిన ఈ ముగ్గు పిండి ఏ కలర్లో వస్తుందో చూద్దాము. ఇట్లా మనము 2 కలుపుకుంటూ ఎన్నో కలర్స్ చేసుకోవచ్చండి. ఇది చాలా ఈజీ అనమాట. ఫైనల్గా మనకి ఈ బ్లూ కలర్ అయితే వచ్చేసిందండి. ఇది ఎండలో పెట్టాక ఇంకా మంచిగా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. తెమ్మగా ఉన్నప్పుడు మనకి కలర్ అనేది అంతగా కనిపించేది కదండి, అందుకనేసి. దాని తర్వాత ఇప్పుడు ఆరెంజ్ కలర్లో మనము గ్రీన్ వేసి చూద్దాము ఏ కలర్ వస్తుందో. ఈ 2 మిక్స్ చేశాక ఇట్లా మనము 2 కలర్లనే వేయచ్చు, లేదా 3 కలర్స్ని కూడా వేయచ్చండి. ఇట్లా మనము చేస్తూ పోగా మనకైతే కలర్ అనేది ముగ్గు పిండి ఏదో ఒక రకమైన కలర్ అయితే కంపల్సరీ వస్తుందన్నమాట. దీని గురించి పెద్దగా తెలియాల్సిన అవసరం ఏమీ లేదండి. కొంచెము ఎక్కువ క్వాంటిటీ వేసి కొంచెం తక్కువ క్వాంటిటీ వేసామనుకోండి, ఏదైనా 2 కలర్లు, అప్పుడు ఇంకొక కలర్ వస్తుంది. అట్లా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కలర్ వచ్చేసి మనకి ఏ విధంగా వచ్చిందో చూద్దాము. ఫైనల్గా ఈ కలర్ వచ్చేసండి మనకి ఎల్లో కలర్లో వచ్చింది. అంటే లైట్ కలర్లో చామంతి పూలు ఉంటాయి కదండి, ఆ కలర్ వచ్చిందనమాట. మీరే చెప్పాలి ఈ కలర్ ఏంటో మరి. లైట్ ఆరెంజ్ కూడా అనొచ్చు. దాని తర్వాత ఏమో ఉజాలాలో కొంచెము ఇంకా ఆరెంజ్ ఉంది కదండి, దానిని వేస్తున్నాము. ఇంకా వాటర్ వేసి మిక్స్ చేసేసి ఇంకా మనం ఇందులో అయితే మిక్స్ చేస్తామన్నమాట. ఇది ఏ కలర్లో వస్తుందో చూడాలి. ఇట్లా మనము చేస్తూ ఉంటే కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుందండి. అరే, ఈ ముగ్గుపిండి ఏ కలర్లో వస్తుంది, ఇది మనం మిక్స్ చేసాం కదా అని కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుందన్నమాట. ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ 2 కలర్లు మనం మిక్స్ చేసిన తర్వాత ఇదేమో కొంచెము రెడ్గా మెరూన్గా అలా అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇందులో
ఇది కలర్ చేంజ్ అయ్యాక అంటే తెమ్మ ఆరిపోయాక ఎలా ఉంటుందో చూద్దాము. ఈ రంగులు చూస్తున్నారా అండి, మనకి ఎంత బాగున్నాయో కదా. మనం ఒక కలర్ వేస్తే ఇంకొక కలర్ వచ్చింది, చాలా బాగుంది. ఇది ట్రై చేసి చూడండి మీరు. ఇప్పుడైతేనండి 3 ఒకే బౌల్లో వేసి కలర్స్, ఇది ఏ కలర్లో వస్తుందో దీన్ని కూడా ట్రై చేసి చూద్దామండి. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, ఏది వస్తుందో ఏమో అనేసి. చూస్తున్నారు కదా, ఈ 3 అయితే వేసేసానండి నేను. గ్రీను, అలాగే ఆరెంజు, ఇంకా ఉజాల కలరు వేసేసి కొంచెం వాటర్ అయితే వేసి మిక్స్ చేసేసి దాని తర్వాత ఇంకైతే ముగ్గు పిండిలో వేసి చూస్తున్నానండి. ఇది ఏ కలర్ వచ్చింది అంటే మట్టి కలర్ వచ్చిందండి. ఇది మట్టి కలర్ అన్న అనొచ్చు, లేదా ఇసుక కలరు అలా అనిపించింది నాకు. ఈ కలర్ వచ్చేసి ఫైనల్గా మిక్స్ చేసేసి పౌడర్ అంతా ఎండిపోయాక కూడా ఇదే కలర్లో ఉందన్నమాట. ఇది లాస్ట్లో మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చింది ఏంటి అని. చూస్తున్నారు కదా ఈ కలర్ ఎంత బాగుందో చూడడానికి. ట్రై చేసి చూడండి, నచ్చుతుంది. ఇప్పుడైతేనండి నేను ఇంట్లో ఉన్న పసుపు అలాగే కొంచెము గ్రీన్ కలర్ వేసి దానిపైన కొంచెం వాటర్ జల్లేసి దీన్ని మిక్స్ చేశానండి. ఇది ఏ కలర్ వచ్చింది అంటే గ్రీన్ అనమాట. ఈ గ్రీన్ అయితే చిలక పచ్చ గ్రీన్ కలర్లో వచ్చిందండి. చాలా బాగా వచ్చిందనమాట కలరు. చాలా సింపుల్ అండి ఇవి మనం చేసుకోవడము. బయట ఎంతతో పెట్టి కొనేస్తూ ఉంటాం కదా, అలా ఎలాంటి అవసరము లేకుండా ఈ విధంగా ఇంట్లోనే మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట, పెద్దగా పని కూడా ఉండదు దీనికి. ఇందాక మనం చేసిన ఈ చిలక పచ్చ రంగును కూడా నేను తీసుకెళ్ళి ఎండలో పెట్టేశానండి. 3 అంటే 3 కలర్స్లో 8 రంగులు అయితే మనము రెడీ చేసుకున్నామండి. ఇలా చేసుకుంటూ పోతే మనకి 300 కాదు కదా, 400 అయినా చేసుకోవచ్చండి. కలర్స్ చూడండి ఎంత రంగుగా మనకి అనిపిస్తూ ఉన్నాయో కదా, చూడ్డానికి కన్నుల పండగగా ఉంది. ఇవంతా అయితేనండి బాగా డ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఈ కలర్స్ మనకి బాగా తెలుస్తూ ఉన్నాయి. ముగ్గు పిండి బాగా తెమ్మంతా ఆరిపోయిన తర్వాత ఈ సంక్రాంతికి అందరూ ఈ విధంగా ముగ్గులు రెడీ చేసుకొని ఇంటి ముందర కలర్స్ వేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.